హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఏం లేదండి, స్పెషల్ ఇవాళ మా నాన్నగారు వచ్చారండి, అందుకని గవ్వలు చేద్దామని చేస్తున్నాను. ఓకేనండి, మా నాన్నగారు వస్తూ నెయ్యి తీసుకొచ్చారండి. చిన్న వీడియో చూపిస్తానండి, చూడండి. ఇప్పుడైతే పిండి వేసుకుంటున్నానండి, గోధుమ పిండి ఒక 3 బౌల్స్ తీసుకున్నానండి గోధుమ పిండి. అట్లానే 1 బౌల్ వచ్చేసి రవ్వ తీసుకున్నానండి, ఉప్మా రవ్వ, సన్న రవ్వ తీసుకున్నాను. అంతే అండి, కరెక్ట్గా సరిపోతుంది. మా నాన్నగారు వచ్చారు కదండి, తీసుకొచ్చారు. ఫస్ట్ తీసి చూస్తే నెయ్యి ఉందండి, నెయ్యి తీసాను. ఓకేనండి, గ్రాసరీస్ తీసుకొచ్చారు కదా, అవన్నీ తీయలేదు బయటికి. ఫస్ట్ అయితే నెయ్యి తీసానండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఆ నెయ్యితోటి గవ్వలు చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఇంకా. ఓకేనా, ఇప్పుడైతే నెయ్యి కొంచెం స్టవ్ మీద వేడి చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పిండి వేసుకున్నా కదండి, పిండిలో సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసాను. 1.5 స్పూన్ కారం వేసానండి. మీ టేస్ట్ పట్టి మీరు వేసుకోండి, ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. నేను కొంచెం తక్కువే వేసానండి. కారం వేసాను. కొంచెం ఇప్పుడు వాము జీలకర్ర వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. వాము జీలకర్ర చేత్తో కొంచెం అట్లా నలిపి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మిక్సీకి పట్టి వేయచ్చు కానీ పౌడర్ అయిపోతుందండి, తినేటప్పుడు మనకి తగలదండి. ఇట్లా వేసుకుంటే తింటూ ఉండేటప్పుడు తగులుతూ ఉంటుంది. ఓకేనండి, వాము జీలకర్ర వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు వరిపిండి వేసానండి, ఒక 2 స్పూన్లు. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ వేడి నెయ్యి మనం మధ్యలో గుంటలా చేసుకొని ఆ గుంటలో వేడి నెయ్యి పోసేసుకోవాలండి. ఏం లేదండి, పైన పడకుండా జాగ్రత్త కోసం చేయి కాలుతూ ఉంటుందండి, కొంచెం స్పూన్ తోటి మనం అంతా కలుపుకోవాలి. కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం చేతితోటి మొత్తం పిండిని కలపాలండి. నెయ్యి వేసాం కదండి, నెయ్యి అంతా కలిసేటట్టు చేతులతో బాగా కలపాలండి. అట్లా ముద్ద అవుతుంది కదండి, ముద్ద అయితే ఓకే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసుకొని కొంచెంగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ పోసి కలపకూడదు. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండిని అంతా ముద్ద అయ్యేటట్లు కలుపుకోవాలండి. బాగా కలిసేటట్టు మద్దం చేయాలి పిండిని, అప్పుడే సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా. ఓకే అండి, ఇప్పుడు అట్లా కలిపేసుకున్నానండి. ఫైనల్గా మెత్తగా కలిపేసేసుకొని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. మరీ మెత్తగా కాదండి, సాఫ్ట్గా ఉంటే చాలండి. ఒక 1/2 అవర్ తర్వాత కొంచెం ఇంకా సాఫ్ట్ అవుతుంది పిండి. ఓకేనా, అట్లా ఉంటే చాలా బాగుంటుంది, బాగా వస్తాయి గవ్వలు. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఈ 1/2 అవర్లో మనకి ఏమన్నా చిన్న పనులు ఉంటే ఫినిష్ చేసేసుకొని ఇంకా చేసేసుకోవచ్చండి. మళ్ళీ 1-2 సార్లు కలిపేసుకొని చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఇంకా గవ్వలు చేసేసుకోవటమేనండి. కొత్త కోమ్ ఉంటుంది కదండి, ఆ కోమ్తో చేసుకోవచ్చు. ఫోర్క్ స్పూన్ తోటి కూడా చేసుకోవచ్చు అండి. వాటితో చేసాము. ఎక్కువ మా నాన్నగారే చేశారండి, నేను ఆయిల్లో వేసి తీసాను. మా పాప మా వారు చిన్న రౌండ్స్గా చేశారు, అదే ఉండలు చేశారు. ఇంకా గవ్వలు అయితే మా నాన్నగారు చేశారు. ఆల్మోస్ట్ త్వరగానే అయిపోయిందండి, ఎందుకంటే ఎక్కువ చేతులు పడ్డాయి కాబట్టి త్వరగా అయిపోయింది. అదే ఒక చేతితో చేయాలంటే అవ్వండి. ఇప్పుడు చూడండి, నాన్నగారు చేసి చూపిస్తున్నారు షేప్ ఎలా వచ్చింది, బాగా వచ్చిందని. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిందండి, సిమ్లో పెట్టుకోవాలండి ఆయిల్. గ్యాస్ స్టవ్ కనిపించట్లేదు అనుకుంటారేమోనండి, ఇది చిన్న స్టవ్ అండి, గ్యాస్దే, సింగిల్ బర్నర్ది. అది హాల్లో పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకోవచ్చని ఇంకా అది పెట్టేశానండి. దాని మీదే చేసేస్తున్నా. చాలా బాగా వచ్చినాయండి, గుల్లగా వచ్చినాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి మీరు. ఓకేనండి, బోలుగా వచ్చినాయండి చక్కగా. అసలు ఇట్లాగ తుంచితే ఊరికనే బ్రేక్ అవుతుందండి. ఓకేనండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగున్నాయండి. పిల్లలకి మంచి హెల్దీ స్నాక్స్ అండి ఇవి. తప్పకుండా మీరు చేసి పెట్టండి. ఓకేనండి, వీడియో చాలా లెంత్ అయిపోయిందండి, నేను కొంచెం స్కిప్ చేసేసి
కొంచెం ఫాస్ట్గా పెట్టానండి. మీరు కూడా చూసి చేసుకోండి. నాన్నగారు సూపర్గా వచ్చినాయి అంటున్నారండి. ఓకే అండి, బాయ్.